చట్టాన్ని సవాల్ చేయగలమని ఎవరికైనా ధైర్యం ఉంటే, నమ్మకం ఉంటే వాళ్ళు బయటికి రావచ్చు. మధ్యప్రదేశ్లోని థార్ జిల్లా ఎస్పీ సచిన్ శర్మ మాస్ వార్నింగ్ ఇది. ఆయన హెచ్చరిక చేయడానికి కారణం భోజ్శాలలో ప్రార్థనల కోసం ముస్లిం వర్గాలు ప్రయత్నించవచ్చనే నిఘా వర్గాల హెచ్చరికలే. ఆయన వార్నింగ్ వర్కౌట్ అయింది. భోజ్శాలలో ఎలాంటి అల్లర్లు జరగలేదు, జరిగే అవకాశమే లేకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అయితే ఈ వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. భోజ్శాల మసీదు కాదు, మందిరమే అన్న మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ముస్లిం పక్షం దేశ అత్యున్నత ధర్మాసనాన్ని ఆశ్రయించింది. దీంతో ఈ వ్యవహారంలో ఎలాంటి మలుపు రాబోతోంది అనే ఉత్కంఠ పెరుగుతోంది. ఇంతకు అత్యంత సున్నితమైన భోజ్శాల వివాదాన్ని థార్ జిల్లా ఎస్పీ సచిన్ శర్మ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? భోజ్శాల వివాదంలో నెక్స్ట్ అసలు ఏం జరగబోతోంది? లెట్స్ వాచ్. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న థార్ జిల్లా ఎస్పీ వార్నింగ్. అల్లరి మూకలకు సీరియస్ వార్నింగ్. ప్రశాంతంగా భోజ్శాల. సుప్రీంకోర్టుకు వెళ్లిన ముస్లిం పక్షం నెక్స్ట్ ఏం జరగబోతోంది? శుక్రవారం హిందూ పురాణాల ప్రకారం సరస్వతీదేవికి ప్రత్యేకమైన రోజు. కానీ సాక్షాత్తు ఆ సరస్వతీదేవి కొలువై ఉన్న భోజ్శాలలో దశాబ్దాలుగా శుక్రవారం ముస్లింల ప్రార్థనలే జరుగుతున్నాయి. 11వ శతాబ్దంలో పరమార వంశానికి చెందిన రాజా భోజ ఈ భోజ్శాలను నిర్మించారు. ఇది అప్పట్లో ఒక గొప్ప విద్యా కేంద్రంగా సరస్వతీదేవి ఆలయంగా విరాజిల్లింది. కానీ 13-14 శతాబ్దాలలో అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆ తర్వాత వచ్చిన ముస్లిం పాలకులు ఈ ప్రాంతంపై దాడి చేసి దీనిని మసీదుగా మార్చారని హిందూ వర్గాలు వాదిస్తాయి. ఇక్కడే సూఫీ సెయింట్ కమల్ మౌలా సమాధి ఉండడంతో దీనిని కమల్ మౌలా మసీదుగా పిలుస్తున్నారు. 1902లో లార్డ్ కర్జన్ హయాంలో భోజ్శాలని పురావస్తు శాఖ రక్షణలోకి తీసుకున్నారు. అప్పట్లోనే దీనిని భోజ్శాల కమల్ మౌలా మసీదు అని అధికారికంగా ప్రకటించారు. అయోధ్య ఉద్యమం తర్వాత ఈ వివాదం మళ్లీ తీవ్ర రూపం దాల్చడంతో 2003లో ఏఎస్ఏ ఒక మధ్యంతర మార్గాన్ని సూచించింది. దాని ప్రకారం మంగళవారం హిందువులు పూజలు చేసుకోవచ్చు, శుక్రవారం ముస్లింలు నమాజ్ చేసుకోవచ్చు. అందుకే శుక్రవారం ముస్లింల ప్రార్థనలే జరిగేవి. అయితే గత వారం మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో శుక్రవారం హిందువులు పూజలు నిర్వహించి భక్తిభావంతో ఉప్పొంగిపోయారు. అయితే అదంత ఈజీగా జరగలేదు. థార్ జిల్లా పోలీసుల కట్టుదిట్టమైన భద్రతతోనే ఇది సాధ్యమైంది. सोशल मीडिया या मीडिया के माध्यम से माननीय उच्च न्यायालय के निर्णय का गलत अनुवाद कर रहे हैं, गलत इंटरप्रिटेशन कर रहे हैं, मैं उनको आखिरी बार समझाइश देने आया हूं. अब तक का समय उनका था, अब तक मतलब गुरुवार की शाम का जो ये समय है वो उन तक का था. अब जो है वो कानून का पालन होगा, विधि का शासन होगा. जिसकी हिम्मत है, जिसको लगता है वो ऐसा कर सकता है, वो कल प्रयास कर ले. हम उसके लिए पूरी तरीके से तैयार हैं और कल वो मान के चले, उसके ऊपर जो उसने अब तक नहीं सोचा होगा वो कार्रवाई होगी. धन्यवाद. గురువారం సాయంత్రం థార్ జిల్లా ఎస్పీ ఇచ్చిన మాస్ వార్నింగ్ ఇది. ఈయన పేరు సచిన్ శర్మ. కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ముస్లింలు బలవంతంగా ప్రార్థనలు చేయడానికి ప్రయత్నించొచ్చని నిఘా వర్గాల హెచ్చరికలతో సీన్లోకొచ్చారు. పోలీసు జీపుపై నిలబడి ఆయన ప్రజలను ఉద్దేశిస్తూ చట్టాన్ని సవాల్ చేయగలమని ఎవరికైనా ధైర్యం, నమ్మకం ఉంటే వారు శుక్రవారం ప్రయత్నించి చూడొచ్చు. మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై అత్యంత కఠినమైన చర్యలుంటాయి అని ఎస్పీ అత్యంత కఠిన స్వరంతో హెచ్చరించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తాము తూచే తప్పకుండా అమలు చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే భోజ్శాల తీర్పుపై సోషల్ మీడియాలో పుకార్లు పుట్టించినా, కోర్టు ఆర్డర్లను వక్రీకరిస్తూ పోస్టులు పెట్టినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఆయన తన ప్రసంగాన్ని భారత మాతాకి జై అనే నినాదంతో ముగించగా అక్కడ కూడిన ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. థార్ ఎస్పీ సచిన్ శర్మ కేవలం హెచ్చరికలకే పరిమితం కాలేదు. భోజ్శాల పరిసరాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. భోజ్శాల, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో 1500 మందికి పైగా పోలీస్ సిబ్బందితో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. వాహనాల తనిఖీలు, మొబైల్ పెట్రోలింగ్ వంటి కట్టుదిట్టమైన చర్యల ద్వారా 9 అంచెల భద్రత కల్పించారు. నిరంతర నిఘా కోసం డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలను పెద్ద సంఖ్యలో వినియోగిస్తున్నారు. ఆ ప్రాంతంలో శాంతి భద్రతల్ని కాపాడటానికి స్థానిక పోలీసులతో పాటు అదనపు బలగాలను కూడా
రంగంలోకి దించారు. ఎస్పీ సచిన్ శర్మ ఈ రేంజ్లో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు కాబట్టే ఎటువంటి అల్లర్లు జరగకుండా భోజశాలలో హిందువులు పూజలు నిర్వహించుకోగలిగారు. ఏమాత్రం అలసత్వం వహించినా ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో ఏం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఎస్పీ సచిన్ శర్మ వార్నింగ్ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతోంది. ఒక వార్నింగ్ కాల్తో నేషనల్ హీరో అయిపోయారు ఆయన. भारत माता की థార్ జిల్లా ఎస్పీ సచిన్ శర్మ 2014 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి. శాంతి భద్రతల పరిరక్షణలో క్లిష్టమైన పరిస్థితుల్ని చాకచక్యంగా నిర్వహించడంలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. భోజశాల వివాదంలో ఆయన ముందు నుంచి అలర్ట్ గా ఉంటున్నారు. హిందూ ముస్లిం ఇరుపక్షాల ప్రతినిధులతో శాంతి కమిటీ సమావేశాలను నిర్వహించి ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చారు. గతంలో ఆయన ఉజ్జయిని వంటి ప్రముఖ ఆధ్యాత్మిక సున్నితమైన నగరాల్లో కూడా ఎస్ఎస్పీగా పనిచేసి విజయవంతంగా శాంతి భద్రతల్ని పర్యవేక్షించారు. సచిన్ శర్మ ఒకవైపు నేరస్తులు అల్లరి మూకల పట్ల అత్యంత కఠినంగా ఉంటూనే మరోవైపు సామాన్య ప్రజలతో ముఖ్యంగా విద్యార్థులతో స్నేహపూర్వకంగా ఉంటారు. ఉజ్జయిని వంటి ప్రాంతాల్లో ఆయన తరచూ విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడుతూ కనిపించేవారు. చట్టాన్ని గౌరవించేలా చేయడం, పుకార్లను అణిచివేయడం, క్షేత్రస్థాయిలో ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండడమే ఆయన పనితీరులోని ప్రత్యేకత. భోజశాల విషయంలోనూ చాలా తెలివిగా దూకుడుగా వ్యవహరించి దేశం దృష్టిని ఆకర్షించారాయన. भारत माता की ఇక భోజశాల మసీదు కాదు ఆలయమే అన్న మధ్యప్రదేశ్ కోర్టు తీర్పు విషయంలో వివాదానికి వస్తే ముందే చెప్పుకున్నట్టుగా గతంలో 2003లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆదేశాల ప్రకారం భోజశాల కాంప్లెక్స్ లో మంగళవారం హిందువులు పూజలు చేసుకోవడానికి, శుక్రవారం ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి అనుమతి ఉండేది. ఈ విధానాన్ని సవాల్ చేస్తూ హిందూ సంఘాలు సుదీర్ఘ న్యాయ పోరాటం చేశాయి. ఈ కేసును విచారించిన మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ ఈ వివాదాస్పద కట్టడం సరస్వతి దేవి ఆలయమేనని ప్రకటిస్తూ హిందువులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అలాగే మసీదు నిర్మాణం కోసం జిల్లాలోనే ప్రత్యేక స్థలాన్ని కేటాయించాల్సిందిగా మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరొచ్చని హైకోర్టు సూచించింది. తాజాగా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ముస్లిం పక్షం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని వారు సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. అయితే ముస్లిం పక్షం సుప్రీంకోర్టుకు వెళుతుందని ఊహించిన హిందూ సంఘాలు ముందే సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశాయి. ఈ వివాదంలో తమ వాదనలు కూడా వినకుండా ముస్లిం పక్షం అభ్యర్థనపై సుప్రీంకోర్టు ఏకపక్షంగా ఎలాంటి స్టే లేదా ఆదేశాలు ఇవ్వకూడదని కోరడమే కేవియట్. దీనివల్ల కోర్టు విచారణ చేపట్టినప్పుడు ఖచ్చితంగా హిందూ పక్షాన్ని కూడా నోటీసులు ఇచ్చి వారి వాదనను వినాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంలో ఏం జరగబోతుంది అన్న ఉత్కంఠ పెరిగిపోతోంది. ఇలా ఒకవైపు న్యాయ పోరాటం సాగుతుండగానే క్షేత్రస్థాయిలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా థార్ జిల్లా అంతటా వేలాది మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఎస్పీ సచిన్ శర్మ. హైకోర్టు సంచలన తీర్పు తర్వాత తొలి శుక్రవారం ఎలాంటి ఉద్రిక్తతలు జరగకుండా హిందువులు ప్రశాంతంగా పూజలు చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. भारत माता की